మీరు ఏమనుకోకపోతే నేను అటువైపు తిరిగి మాట్లాడతాను. ఈ ప్రసంగం వాళ్ళకే, మీరు వినాలనుకుంటే వినండి. థ్యాంక్ యూ. నేను హలో రిని, సో నైస్. సాగర్, ప్లీజ్ లిజన్. ఎందుకంటే ఈ పెళ్ళి రోజు ఈ దంపతులు ప్రసంగం మర్చిపోతారు, వాళ్ళు వేరే లోకంలో ఉంటారు. సో ప్లీజ్ కమ్ బ్యాక్ హియర్. యు ఆర్ హియర్, ఐ నో దట్. అండ్ నేను మద్రాసులో బైబిల్ ట్రైనింగ్ చేసినప్పుడు మా బైబిల్ కాలేజ్ డైరెక్టర్ ఒక మాట అనేవాడు. ఆయన పెళ్ళి 1947లో అయింది. ఆ సంవత్సరం ఏమైంది? సాగర్ ఆల్రెడీ స్మైలింగ్. 1947లో పెళ్ళయింది. ఆయన ఏమన్నాడంటే, వెన్ ఇండియా గాట్ ఇండిపెండెన్స్ ఐ లాస్ట్ మై ఇండిపెండెన్స్. దేశానికి స్వాతంత్రం వచ్చింది, నా స్వాతంత్రం పోయింది అన్నాడు. ఇక్కడ స్వాతంత్రం పోయిందేమీ లేదు. అండ్ డిపెండెన్సీ ఈజ్ చైల్డ్హుడ్, ఇంటర్ డిపెండెన్సీ ఈజ్ మెచ్యూరిటీ, ఇండిపెండెన్స్ ఈజ్ యూత్. చైల్డ్ డిపెండెంట్, యూత్ ఇండిపెండెంట్, ఇంతవరకు. ఇక నుండి యూ గో ఇన్ టు మెచ్యూరిటీ, ఇంటర్ డిపెండెంట్, యూ డిపెండ్ ఆన్ ఈచ్ అదర్. అందుకే ఈ వివాహం చాలా ఇంట్రెస్టింగ్. ఈ రోజుల్లో యవనస్తులకి ఒక 1 2 3 4 5 ఉంటాయంట. 1 2 3 4 5 ఏంటది? ముందు హిందీలో చెప్తా. ఏక్ బీవీ, 2 బच्चे, 3 बेडरूम फ्लैट, 4 पहिए वाली गाड़ी, 5 ఆఖడే వాలా తన్ఖా. అంటే ఒక భార్య, 2 పిల్లలు, 3 బెడ్రూమ్ హౌస్, 4 చక్రాల వాహనం, 5 లేక 6 అంకెల జీతం. ఇది 30 సంవత్సరాల వయసు లోపలే సాధిస్తే ఆ వ్యక్తిని చాలా సక్సెస్ఫుల్ అని అంటారు. ఈ రోజుల్లో మీ ఏజ్ గ్రూపు ఈ డ్రీమ్లోనే ఉంటారు, తప్పేమీ కాదు. సో గాడ్ వాంట్స్ టు బ్లెస్ యూ, గాడ్ వాంట్స్ టు ఫుల్ఫిల్ హిస్ డ్రీమ్స్ ఇన్ యువర్ లైఫ్. అందుకే వివాహం అనే మాటకు వస్తే, వివాహం అన్నిటికంటే ఘనమైనది అని పెళ్లికాళ్ళు వేసుకుంటారు, కానీ ఆ పూర్తి వచనం వేయరు. ఎందుకో తెలుసా? సెకండ్ పార్ట్ ఏముంటుంది వచనంలో? సెకండ్ పార్ట్ పాన్పు అంటే అంటే బెడ్ హోలీగా ఉండాలని అర్థం. కానీ ఆ వచనం పెళ్లికాళ్ళు వేస్తే బాగుండదు కదా. కానీ ఆ వచనము ఈ రోజు నుండి ఇంప్లిమెంటేషన్లోకి వస్తుంది. ఏంటంటే వివాహము ఘనము, బెడ్ కూడా పరిశుద్ధంగా ఉండాలి అన్నది. ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ దట్ వర్డ్స్ అప్లైస్ టోటలీ టు బోత్ ఆఫ్ యూ వన్స్ యు ఆర్ డిక్లేర్డ్ యాజ్ హస్బెండ్ అండ్ వైఫ్. ఓకే. అయితే వివాహం గురించి దాని చరిత్ర ఒక 2 మాటలు చూద్దాం. ఆది కాండంలో ఏముంటుందంటే, మరి దేవుడు అన్నిటినీ సృష్టించాక గుడ్ 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 అన్నాడు. మళ్ళీ ఒక దగ్గర నాట్ గుడ్ అన్నాడు. నాట్ గుడ్ అంటే దేవుడు ఏదో పొరపాటు చేసి ఉంటాడు సృష్టిలో అని కాదు. ఇట్ ఈస్ నాట్, వెన్ హీ సెడ్ నాట్ గుడ్, హీ డి నాట్ మీన్ దట్ ఓ డిడ్ ఐ మేక్ ఎనీ మిస్టేక్, నో. అందుకే ఇమీడియట్లీ ఏముంటుందంటే, ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ మ్యాన్ టు బి అలోన్ అనే మాట వచ్చింది. నాట్ గుడ్, దట్ మీన్స్ ద రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఆర్ గుడ్. కానీ ఎప్పుడైతే అవ్వ వచ్చిందో గుడ్ 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 నుంచి వెరీ గుడ్కి వెళ్ళిపోయాడు. సో అవ్వ మేడ్ ఎవ్రీథింగ్ వెరీ గుడ్. సో దట్స్ హ్యాపెన్స్ టు యూ వెన్ రీని కమ్స్ ఇన్ యువర్ లైఫ్ అండ్ యు ఆర్ ఆల్రెడీ గుడ్, మేక్ మోర్ వెరీ గుడ్. బోత్ ఆఫ్ ఇట్ టుగెదర్ మేక్ యువర్ ఫ్యామిలీ వెరీ గుడ్ ఫ్యామిలీ కదా. సో మ్యారేజ్ చరిత్ర ఇక్కడ కానీ మీరు చూస్తే, మొట్టమొదటిగా వివాహము దేవుని ఐడియా. మనకంతా ఐఫోన్లు ఉన్నాయి కదా, మీది ఐ మ్యారేజ్ లాగా మాట్లాడతాను. మొట్టమొదటిగా అది దేవుని ఐడియా. ఇట్ వాస్ నాట్ మ్యాన్స్ ఐడియా. ఆదాం వచ్చేసి, ప్రభువా ఏంటి అన్ని జతలకు పేర్లు పెట్టించావు, నాకు జత లేదే అని ఆయన అడగలే. దేవుడే, నువ్వు ఒంటరిగా ఉండడం మంచిది కాదు బాబు, నువ్వు పెళ్లి చేసుకోవాలి అని చెప్పి, ఇక్కడ ఒక 2వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. ఏంటంటే, మరి నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని వానికి సాటి అయిన సహాయము అనే మాట ఇక్కడ మనం చూస్తాం. సాటి అయిన సహాయము అనేది పెద్ద తెలుగు వర్డ్. హీబ్రూ భాషలో ఏజర్ అని ఒకే పదం ఉంది.
ఏజర్లో నుండే ఎబినేజర్ అనే పదం వచ్చింది. ఏజర్ మీన్స్ సంబడి హూ ఈజ్ విత్ యూ అండ్ కంప్లీట్స్ యూ, నాట్ కాంపీట్స్ విత్ యూ. ఓకే, కంప్లీట్స్ అంటే ఇప్పుడు ఆదాము దేవుని స్వరూపములో ఆయన చేతిలో సృష్టించబడినప్పటికీ ఆదాము కంప్లీట్ కాలే. ఎందుకంటే ఆదాము దేవుని స్వరూపములో దేవుని చేత సృష్టించబడినప్పటికీ నేను భర్తను అని చెప్పుకోలేడు, నేను తండ్రిని అని చెప్పుకోలేడు. నేను భర్తను అని చెప్పుకోవాలంటే ఎవరు కావాలి? భార్య కావాలి. నేను తండ్రిని అని చెప్పుకోవాలంటే నీకు పిల్లల కంటానికి ఒక తల్లి అనే మాట ఇక్కడ వచ్చింది. సో గాడ్ బ్రాడ్ ద ఉమన్ టు కంప్లీట్ మ్యాన్. ఇక్కడ మళ్ళీ హవ్వ కూడా సృష్టించబడినప్పటికీ ఆమె నేను భార్యను అని చెప్పుకోలేదు, నేను తల్లిని అని చెప్పుకోలేదు. కాబట్టి వీళ్ళిద్దరిని దేవుడు జతపరిచినప్పుడే దే వేర్ కంప్లీటింగ్ ఈచ్ అదర్. When you work on that completing of each other, which is the beginning of today, for the rest of your life, you keep on completing each other. Completing అనే ప్రాసెస్ ఆగినప్పుడే కాంపీటింగ్ వస్తుంది. కాంపీటింగ్ వస్తే కాంప్లికేషన్స్ వస్తాయి, తర్వాత కంప్లైంట్స్ వస్తాయి. ఓకే, అండ్ దేర్ఫోర్ ఇక్కడ 2వ అధ్యాయంలో దేవుడు వివాహం అనేది గాడ్స్ ఐడియా, రెండవది గాడ్స్ ఇనిషియేటివ్. దేవుడు వాళ్ళిద్దరిని తీసుకొచ్చాడు. ఫస్ట్ కన్యాదానం ఎవరు చేశారు బైబిల్లో? దేవుడే ఆమెను తీసుకొచ్చి బాబు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకో అని చెప్పి, యు ఆర్ ప్రివిలేజ్ గర్ల్స్, యూనో. సో గాడ్స్ ఇనిషియేటివ్, హీ టుక్ ద ఇనిషియేటివ్ టు బ్రింగ్ దెమ్ టుగెదర్. దట్ ఈస్ వేర్ విల్ ఆఫ్ గాడ్ కమ్స్. మూడవది ఏంటంటే గాడ్స్ ఇన్వాల్వ్మెంట్. ఇనిషియేటివ్ తీసుకొని మీరిద్దరు పెళ్లి చేసుకొని వెళ్ళిపోండి అంటే కాదు. హీ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద మ్యారేజ్. రైట్ ఫ్రమ్ ద డే ఆఫ్ మ్యారేజ్ హీ వాజ్ ఇన్వాల్వ్డ్. ప్రాబ్లమ్స్ ఎప్పుడు వచ్చిందంటే దేవుని ఇన్వాల్వ్మెంట్ని పక్కన పెట్టి సైతాన్ని ఇన్వాల్వ్ చేసినప్పుడే ప్రాబ్లమ్స్ వచ్చాయి, మీకు తెలుస్తుంది. సో గాడ్స్ ఐడియా, గాడ్స్ ఇనిషియేటివ్, గాడ్స్ ఇన్వాల్వ్మెంట్. ద ఫోర్త్ థింగ్ ఈజ్ గాడ్స్ ఇన్స్ట్రక్షన్స్. మీరిద్దరు పెళ్లి చేసుకొని మీ ఇష్టానుసారంగా ఉండండి అని చెప్పలే, మళ్ళీ పెళ్లికి రూల్స్ పెట్టాడు. ఆ రూల్స్ ఏంటో మనం ఈరోజు 2వ అధ్యాయంలో మనం చూద్దాము. అదేంటంటే, కాబట్టి నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు కాబట్టి అన్నాడు. మళ్ళీ 24లోకి వస్తే, కాబట్టి పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉంటారని బైబిల్లో మనం చూస్తున్నాం. ఓకే, నౌ ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ 4 things. బేసిక్లీ జీసస్ క్రైస్ట్ ఈజ్ యువర్ ఫౌండేషన్. ఓకే, ఫౌండేషన్ ఎన్నిసార్లు వేస్తారు? ఫౌండేషన్ ఎన్నిసార్లు కనపడుతుంది? ఒకటేసారి. ఎన్నిసార్లు వేస్తారు? ఒకటేసారి. ఎన్నిసార్లు కనపడుతుంది? ఒకటేసారి. కానీ కనపడేది ఇల్లు, ఫౌండేషన్ కాదు. ఐఎమ్ ష్యూర్ యూ హ్యావ్ దట్ ఫౌండేషన్ ఆఫ్ జీసస్ యాజ్ యువర్ పర్సనల్ సేవియర్. యూ హ్యావ్ దట్ ఫౌండేషన్, అండ్ దట్ ఫౌండేషన్, when it is strong, the house you build now from today onwards will be a strong house. Okay, so దానికి మరి 4 పిల్లర్స్ కావాలి. ఒక ఇల్లు కట్టాలంటే 4 పిల్లర్స్, సరేనా? ఇక్కడ 24వ వచనంలో 4 పిల్లర్స్ మనం చూద్దాం. పిల్లర్ నెంబర్ 1, ఇంగ్లీష్లో తెలుగులో చెప్తాను. పిల్లర్ నెంబర్ 1 ఏంటంటే శాంక్టిటీ. ఓకే, శాంక్టిటీ అంటే, ఎందుకంటే వివాహము దేవుని ఐడియా. వాట్ ఎవర్ ఈజ్ ఫ్రమ్ గాడ్ ఈజ్ ఎ హోలీ థింగ్ కదా. గాడ్స్ ఐడియాస్, గాడ్స్ యాక్షన్స్, గాడ్స్ పర్స్పెక్టివ్. అండ్ దేర్ ఫోర్ వివాహానికి మొదటి పిల్లరు పవిత్రత, శాంక్టిటీ, హోలీనెస్. అందుకే ఇందాక చెప్పాను కదా, వివాహం అన్నిటికంటే ఘనమైనది. ఘనమైన మ్యారేజ్ కన్నా పవిత్రమైన మ్యారేజ్ ఇంపార్టెంట్. A great marriage is no guarantee for a great family life. Okay, and therefore sanctity is very important. ఈ రోజుల్లో వివాహం యొక్క శాంక్టిటీ పాడైపోతూ ఉంది. ఈ రోజుల్లో ముఖ్యంగా క్రైస్తవ కుటుంబాలు నాశనం అయిపోతూ ఉన్నాయి. మీకు ఒక భయంకరమైన ఎగ్జాంపుల్ ఇస్తాను. మా డైరెక్టర్ ఒకసారి ఫ్లైట్లో వెళ్తూ ఉంటే
పక్కన ఒక ఆయన ఒక పుస్తకం చదువుతూ ఉన్నాడు. ఆ పుస్తకం చదివి, ఇది ఆ పుస్తకం అనుకుందాం, పుస్తకం చదవటం, దాన్ని మళ్ళీ క్లోజ్ చేసి కొంచెం ప్రేయర్ చేయటం, మళ్ళీ కొంచెం చదవటం, మళ్ళీ ప్రేయర్ చేయటం, ఇలా చేస్తూ ఉంటే మా బాస్కి చాలా ఇంట్రెస్ట్ అయిపోయి, ఏంటబ్బా ఫ్లైట్లో కూడా ఇంత పెద్ద ప్రార్థనాపరుడు ఉన్నాడు ఫ్లైట్లో అని ఆయన బాత్రూమ్కి వెళ్తే ఆ బుక్ గబక్కని తీసుకొని చదివేశాడు. చదివితే మా బాస్కి చెమటలు పట్టేశాయి. ఏంటి అంటే, నేను స్టోరీ చెప్పటంలే, నిజంగా జరిగిన విషయం. ఆ ప్రేయర్ ఏంటంటే, ప్రేయర్, ఇంటర్సెసరీ ప్రేయర్ టు సేటన్. అది కూడా ఉంటుందా? ఉంది. సాతానుకు విజ్ఞాపన ప్రార్థన పుస్తకం చదువుతున్నాడు. మా డైరెక్టర్ చదివి దాంట్లో ఉన్న ప్రేయర్ పాయింట్స్ చూసినప్పుడు చాలా షాక్ అయిపోయాడు. ఈ లోకంలో అలాంటి వారు కూడా ఉంటారా అంటే ఉన్నారు. ఆ పుస్తకంలో ఉన్న ప్రేయర్ పాయింట్స్ ఏంటంటే, సైతానా, కుటుంబాల్లో సమాధానం లేకుండా చెయ్యి, క్రైస్తవ కుటుంబాల్లో సమాధానం లేకుండా గలిబిలి కలిగించు, క్రైస్తవ సేవకుల కుటుంబాల్లో సమాధానం లేకుండా చెయ్యి అంటూ ప్రేయర్ చేసేవాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో. దిస్ ఈజ్ ఫ్రమ్ చర్చ్ ఆఫ్ సైటన్. నేను ఒకసారి బొంబాయి పట్టణం వెళ్ళినప్పుడు ఒక రిట్రీట్లో మాట్లాడలేతే మధ్యాహ్నం లంచ్ టైంలో ఒక దంపతులను పట్టుకొచ్చారు. వారు గుజరాతీ కపుల్. వారు ప్రభు నమ్ముకున్నా కూడా వారు చాలా లాస్ అయిపోయి చాలా ఇక సూసైడ్ చేసుకోవడానికి సిద్ధపడ్డారు. వాళ్ళతో మాట్లాడినప్పుడు నేను తెలుసుకుంది ఏంటంటే, వారు బాంబేలో వారికి సరిగా ఫాలో అప్ లేక వారు ఒక చర్చ్ ఆఫ్ సేటన్ అనే ఒక చర్చ్కి వెళ్ళారట. వెళ్ళినప్పుడు ఆ చర్చ్ అంతా భయంకరంగా ఆరాధన అంతా చూసి చాలా ఎగిరిపోయారు. వారి విశ్వాసం అంతా నాశనం అయిపోయి వారి బంధువులందరూ తిట్టి, చూసారా యేసు నమ్ముకుంటే ఎలాగనే ఉంటుంది అని చెప్పితే దే వాంటెడ్ టు కమిట్ సూసైడ్. వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చాను అనుకోండి. ఎందుకంటున్నానంటే, పవిత్రత ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ మ్యారేజ్. దానికి బాటమ్ లైన్ ఫెయిత్ఫుల్నెస్ టు ఈచ్ అదర్. ఓకే, పవిత్రత పిల్లర్ నెంబర్ 1. పిల్లర్ నెంబర్ 2 ఏంటంటే బాధ్యత, రెస్పాన్సిబిలిటీ. ఓకే, ఈజీ టు రిమెంబర్. బాధ్యత ఏంటంటే, తల్లిని తండ్రిని విడిచి భార్యను హత్తుకొనును. విడిచా ఈరోజు నుండి విడిచిపెట్టేస్తారా? నో. విడిచి అంటే ఇట్ ఈజ్ ఎ రీడెఫినిషన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. విడిచి అనే మాట అంటే, విడిచిపెట్టడం అంటే దేవుడు లిటరల్గా వదిలిపెట్టడం అని కాదు అర్థం. ఎందుకంటే మళ్ళీ దేవుడు కాంట్రాడిక్ట్ అయిపోతాడు. ఎట్లా? మీ తల్లిదండ్రులను సన్మానించని ఇంకో దగ్గర అన్నాడు కదా. మళ్ళీ తల్లిదండ్రులను సన్మానించమని చెప్పిన ఆ దేవుడు తల్లిదండ్రులు విడిచిపెట్టమని ఎందుకంటాడు? కాబట్టి దాని అవగాహన మనకు కరెక్ట్గా ఉండాలి. ఇక యువర్ పేరెంట్స్ విల్ బి దేర్, బట్ a third person is coming into your life, be it Sagar or Rini, and so you have to redefine your responsibility and your priorities. అంతేకాని విడిచిపెట్టడం కాదు. ఓకే, సో రెస్పాన్సిబిలిటీ ఈజ్ ద సెకండ్ పిల్లర్. శాంక్టిటీ, రెస్పాన్సిబిలిటీ. థర్డ్ వన్ ఏంటంటే, ఎప్పుడైతే శాంక్టిటీ, రెస్పాన్సిబిలిటీ ఫుల్ఫిల్ అవుతావు, యూ హ్యావ్, వారు ఏంటంటే, వారు తల్లిని తనని విడిచి భార్యను హత్తుకొనును అనే మాట ఉంది. హత్తుకొనును అంటే సెక్స్ కాదు, ఇక్కడ సెక్స్ నెక్స్ట్ లైన్ వస్తుంది. హత్తుకొనును అంటే, ఒక బేబీ ఏడ్చినప్పుడు తల్లి ఆ బేబీని గట్టిగా హత్తుకుంటే ఆ బేబీ ఏడవటం మానేస్తుంది. ఎందుకంటే ఆ బేబీ ఫీల్స్ సెక్యూర్. సో దట్స్ ద థర్డ్ పిల్లర్. ఫస్ట్ పిల్లర్ ఈజ్ శాంక్టిటీ, రెస్పాన్సిబిలిటీ, అండ్ థర్డ్ వన్ ఈజ్ సెక్యూరిటీ. పవిత్రత, బాధ్యత, భద్రత. సెక్యూరిటీ అంటే హత్తుకొనును అంటే ఇక మీ ఇద్దరి మధ్య థర్డ్ పార్టీ రాకూడదు. ఎవరు రాకూడదు. దెర్ షుడ్ బి నో గ్యాప్. హత్తుకొనును అంటే ప్రొవైడింగ్ సెక్యూరిటీ టు యువర్ స్పౌస్. ఒక ఆయన అంటాడు, నా భార్యకు నేను ఫుల్ సెక్యూరిటీ ఇచ్చాను సార్ అన్నాడు. ఎలాగా సార్ అంటే, 3 ATM కార్డులు కొనిచ్చాను, ఒక హై స్పీడ్ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ కొనిచ్చాను, ప్రతి 6 నెలలకి లలిత జ్యువెల్స్ తీసుకెళ్తాను, ప్రతి 2 నెలలకి RS బ్రదర్స్ తీసుకెళ్తాను, ఇంకా ఇంతకంటే ఏం సెక్యూరిటీ కావాలి సార్ అంటున్నాడు. అది సెక్యూరిటీ కాదు.
భార్యని అడిగితే ఆమంటుంది ఇదేం సెక్యూరిటీ సార్, ఇది సెక్యూరిటీ ఏమి కానే కాదు. ఎందుకంటే ఇది సెక్యూరిటీ కాదు. ఎందుకంటే మా వారు ఇవన్నీ ఇచ్చారు, వెరీ గుడ్, కానీ ఆఫీస్లో ఒక ఆమెతో వ్యవహారం పెట్టుకున్నారు. సో ఐ ఫీల్ సో ఇన్సెక్యూర్. యు గాట్ ద పాయింట్ నౌ. ద బెస్ట్ సెక్యూరిటీ యూ కెన్ ప్రొవైడ్ ఫర్ ఈచ్ అదర్ ఈజ్ యువర్ టెస్టిమనీ. My best testimony for my wife, her security is my husband is a man of God. My wife is a God-fearing person. You know, that is the best security you can provide. You can provide all other things, no problem. సరేనా? మూడోది ఏంటి? sanctity, responsibility, unity. ఫోర్త్ వన్ ఏంటంటే వారు ఏక శరీరం అవుతారు. ఇప్పుడు చెప్పండి, వాట్ కుడ్ బి ద ఫోర్త్ వర్డ్? యూనిటీ. యూనిటీ అర్థమైపోయిందా? వెరీ సింపుల్. పవిత్రత, బాధ్యత, భద్రత, ఐక్యత. దీస్ ఆర్ ద 4 pillars, వెరీ ఇంపార్టెంట్. అండ్ దీస్ పిల్లర్స్ నీడ్ ఫౌండేషన్. జీసస్ క్రైస్ట్ ఈజ్ యర్ ఫౌండేషన్. నేను ఒకసారి అమెరికాలో వెళ్తా ఉంటే ఒక ఇల్లు లారీలో వెళ్ళిపోతా ఉంది. ఇల్లు, అరే ఇల్లు ఎట్లా వెళ్ళిపోతుందంటే, ఇక్కడ ఇండ్లు ఉంటాయి సార్, ఇల్లు తీసుకొచ్చి ఫిక్స్ చేస్తారు, ఫౌండేషన్ ఉండదు, ఏముండదు, అందుకే తుఫాన్ వస్తే ఇల్లు ఎగిరిపోతుంది. నేను చెప్పిన ఫ్యాబ్రికేటెడ్ హౌసెస్ కాదనమాట. ద హౌస్ యూఆర్ గోయింగ్ టు బిల్డ్ ఈజ్ నాట్ ఎ ఫ్యాబ్రికేటెడ్ హౌస్ వేర్ దెర్ ఇస్ నో ఫౌండేషన్. దీస్ పిల్లర్స్, జీసస్ క్రైస్ట్ ఈజ్ అ ఫౌండేషన్ అండ్ దీస్ పిల్లర్స్ ఆర్ వాట్ గాడ్ హ్యాస్ సజెస్టెడ్. ఇప్పుడు ప్రాబ్లం వచ్చిందనుకో, ఈ 4 ఏది ముందు ఎఫెక్ట్ అవుద్ది? ఏది ప్రొడక్ట్ అంటే పవిత్రత, బాధ్యత, భద్రత, ఐక్యత కదా. ప్రాబ్లం వచ్చినప్పుడు ఫస్ట్ దెబ్బ కొట్టేది ఐక్యత. యువర్ యూనిటీ ఈజ్ ఎఫెక్టెడ్. యూనిటీ ఎఫెక్ట్ అయినప్పుడు మళ్ళీ మ్యారేజ్ సెటరేట్ ఎలా చేసుకోవాలి? గో బ్యాక్. యూనిటీ ఎందుకు దెబ్బ కొట్టిందంటే ఎక్కడో సెక్యూరిటీ దెబ్బ కొట్టింది. సెక్యూరిటీ ఎందుకు దెబ్బ కొట్టిందంటే ఎక్కడో రెస్పాన్సిబిలిటీ సరిగా నెరవేర్చలే. రెస్పాన్సిబిలిటీ ఎందుకు నెరవేర్చలేదంటే ఎక్కడో శాంక్టిటీ, దేవునితో రిలేషన్షిప్ దెబ్బ కొట్టిందనమాట. సో అగైన్ యూ గెట్ బ్యాక్ టు శాంక్టిటీ అండ్ దెన్ అగైన్ వర్క్అవుట్ అండ్ గాడ్ విల్ డెఫినెట్లీ బ్లెస్ యూ. అయితే ఒట్టి పిల్లర్స్ ఉంటే ఏం లాభం? గోడలు కూడా ఉండాలి కదా. అందుకే యోబు గ్రంథం ఈ గోడలు ఉన్నాయా లేదా అని యోబు గ్రంథం 1వ అధ్యాయంలో, బహుశా మీరు అనుకోవచ్చు, సార్ పెళ్లి రోజు యోబు గ్రంథం ఎందుకు మధ్యలో తెచ్చారు, ఇదంతా సఫరింగ్ కదా అంటే, ఏం కాదు. మీకు తెలుసా, యోబు గ్రంథం 1వ అధ్యాయం బెస్ట్ మ్యారేజ్ మెసేజ్. ఎందుకంటే మీ ఫ్యామిలీ గురించి సాక్ష్యం ఎవరు ఇవ్వాలో తెలుసా? దేవుడు కాదు, సైతాన్ ఇచ్చాడంట. చూడండి, సైతాన్ ఏమంటాడంటే యోబు 1లో, నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి ఉన్న సమస్తము చుట్టూ ఏం పెట్టావు? కంచె పెట్టావు. ఈ సాక్ష్యం దేవుడు చెప్పలే. దేవుడు సాతాన్తో, హలో సాతాన్, నేను యోబు ఇంటి చుట్టూ కంచె పెట్టాను, ఒకసారి ముట్టుకొని చూడు అని దేవుడు సవాలు విసరలే. సాతానుడే ఒప్పుకుంటున్నాడు, అయ్యా దేవుడా వాళ్ళ ఇంటి చుట్టూ కంచె వేశావు. ఎవరెవరికి వేశాడంటే అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తము చుట్టూ నువ్వు కంచె వేస్తేవి కదా, నాకు తెలుసు. ఈరోజు మీరు ఇక్కడ నుంచి బయటికి వెళ్ళేలోగా యు ఆర్ గోయింగ్ విత్ ద హెడ్జ్. దేవుని కంచె కలిగి మీరు వెళ్ళాలి ఇక్కడ నుంచి. ఎందుకంటే మీరు పెళ్ళైన వెంటనే యు ఆర్ ఇన్ ద హిట్ లిస్ట్ ఆఫ్ ద డెవిల్. ఈ విల్ ట్రై టు డెస్ట్రాయ్ యువర్ మ్యారేజ్. దట్స్ వై కొన్ని ఇండ్లు ఉంటాయి కదా, ఇల్లు కడతారు కానీ గోడలు ఉండవు, ఒట్టి పిల్లర్సే కనపడతా ఉంటాయి. గోడలు కావాలి, 4 గోడలు. 4 గోడలు యోబు గ్రంథంలో దేవుడు ఈ 4 గోడలు మనకు చెప్తున్నాడు. మొదటి గోడ ఏంటో తెలుసా? అతడు యథార్థవంతుడు. ఈ 4 పిల్లర్స్ మధ్య ఫస్ట్ వాల్ ఇంటగ్రిటీ, యథార్థత అనే గోడ కట్టుకోవాలి. ఒకరి ఎడల ఒకరు యథార్థంగా ఉండడం చాలా అవసరం. ఈ రోజుల్లో మోసం చేస్తే వాడిని మెచ్చుకుంటారు. చీటింగ్ ఈజ్ గ్లోరిఫైడ్. యు నో దట్ ద సొసైటీ గ్లోరిఫైస్ సంబడి హూ డస్ నాన్ సెన్స్.
But here you need to have the first wall called integrity. ఇంటగ్రిటీ, అతడు యథార్థవంతుడు. రెండవది అతడు న్యాయవంతుడు. అంటే ఈజ్ అన్ అప్రైట్ మ్యాన్, ఈ స్ట్రైట్ ఫార్వర్డ్. నా హస్బెండ్ స్ట్రైట్ ఫార్వర్డ్, ఆయన్ని ఏ కోణంలో నుండి చూసినా స్ట్రైట్గా ఉంటాడు. యోబు జీవితాన్ని మీరు చూడండి, వ్యక్తిగత జీవితంలో స్ట్రైట్గా ఉన్నాడు, కుటుంబ జీవితంలో స్ట్రైట్గా ఉన్నాడు, తన యొక్క ఆఫీస్ జీవితంలో, ఆయన ఇంట్లోనే పెద్ద ఆఫీసు, ఆయనకున్న సంపద విషయంలో స్ట్రైట్గా ఉన్నాడు, ఆయన జీవించిన సమాజంలో స్ట్రైట్గా ఉన్నాడు. దిస్ ఇస్ ద సెకండ్ వాల్. బిట్వీన్ దీస్ 4 walls, ద ఫస్ట్ వాల్ ఈస్ వాల్ ఆఫ్ ఇంటగ్రిటీ, అండ్ దెన్ అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు అనే మాట. న్యాయంగా ఉంటాడు, న్యాయంగా ఉండాలి. అంటే నేను న్యాయంగా ఉండాలి. ఐ మస్ట్ బి సిన్సియర్ టు మై సెల్ఫ్, దెన్ ఐ కెన్ బి సిన్సియర్ టు మై స్పౌస్, then it spills out other areas of life. Wall number 2. Wall number 3, మూడవ గోడ ఏంటంటే అతడు దేవునికి భయపడేవాడు. దేవుని భయం అనేది, ఈ ఇంట్లో దేవుని భయం ఉంది అన్నప్పుడే అది వాడికి సైతానికి కంచెలాగా కనపడుతుంది. లేకపోతే ఈ వాళ్ళు చాలా కుటుంబాల్లో ఈ గోడ లేదు. ఏ గోడ? దేవుని భయం అనే గోడ లేదు. అందుకే వాడు ఈజీ దూరిపోతున్నాడు. సో దేవుని భయం అన్నది అది ఓవర్ నైట్ రాదు, ఆటోమేటిక్గా రాదు. ఇట్ హ్యాస్ టు బీ ప్రాక్టీస్డ్, ద ఫియర్ ఆఫ్ గాడ్. బికాస్ ద బైబుల్ సేస్ ద ఫియర్ ఆఫ్ గాడ్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ విజ్డమ్. యాకోబులో దేవుడు ఏమంటాడంటే, మీకు ఎవరికన్నా జ్ఞానం కొదువుగా ఉంటే నన్ను అడగండి, నేను ఇస్తాను అంటున్నాడు. దిస్ యు నో దట్స్ అ బిగ్ ఆఫర్. దుకాణానికి వెళితే ఇది ఏంటి ఆఫర్ ఉందా దీంతో అంటారు కదా. దేవుడు అంటాడు, నేను ఒక ఆఫర్ ఇస్తున్నాను. ఏంటి ఆఫరు? యాకోబు 1:5 మీకు జ్ఞానం కొద్దుగా ఉంటే నన్ను అడగండి, నేను ధారాళంగా ఇస్తాను అంటున్నాడు. అయితే జ్ఞానం 2 రకాలు ఉంది యాకోబులో. ఒకటి పైనుండి వచ్చు జ్ఞానము, పైనుండి రాని జ్ఞానం. అంటే ఒకటేమో దైవ జ్ఞానము, ఇంకోటి దయ్యముల జ్ఞానం. దెర్ ఈజ్ అ డివైన్ విజ్డమ్ అండ్ దెర్ ఈజ్ అ డెమానిక్ విజ్డమ్. సో యూ నీడ్ టు ఆస్క్ గాడ్ టు గివ్ విజ్డమ్. And wisdom comes by the fear of God. Wisdom does not come automatically. There is a lot of difference between wisdom and knowledge. Both of you have lot of knowledge, medically, socially, all kinds of knowledge. Unlimited knowledge is there. You can just type out, you get a lot of knowledge. Wisdom is not found in Google. Wisdom comes from above, and wisdom comes with the fear of God. And it is my prayer that you set up your home with Jesus as the foundation, with those 4 pillars. And the wall number 1, యథార్థత, అతడు న్యాయంగా ఉంటాడు. మూడవది దేవునికి భయపడేవాడు. నేను కోటేషన్ రాశాను ఏంటంటే, దేవునికి భయపడితే దేనికి భయపడే అవసరం లేదు. దేవునికి భయపడితే దేనికి భయపడే అవసరం లేదు. దేవునికి భయపడకపోతే అన్నిటికీ భయం. ఓకే. అండ్ ద ఫోర్త్ వాల్ ఈజ్ చెడును విసర్జించను అనే మాట వచ్చింది. చెడును విసర్జించను, షన్ ఈవిల్. దట్స్ వాల్ నంబర్ 4. చాలా కుటుంబాల్లో ప్రాబ్లమ్స్ ఎందుకున్నాయంటే, పిల్లర్స్ ఉన్నాయి కానీ వాల్స్ లేవు. యథార్థత లేదు. యథార్థత ఉండొచ్చు, న్యాయంగా ఉంటారేమో కానీ దేవుని భయం లేదు. దేవుని భయము లేదు కాబట్టి చెడును విసర్జించలేకపోతున్నారు. Satan will have access to your house if these 2 walls are missing. The wall called the fear of the Lord and the wall called shunning evil. You know, evil will come in so many ways. ప్రభు నేర్పిన ప్రార్థనలో ఒక సెంటెన్స్ ఏంటో తెలుసా? మమ్ము శోధనలోనికి తేక కీడు నుండి, lead us not into but deliver us from evil, not sin. There is a difference. Jesus delivered us from sin, but evil is still there. అందుకే యేసు ప్రభువే అంటాడు మళ్ళీ, deliver us from evil. అంటే those Satan is conquered and defeated, evil is still there, and that evil is going to attack your family. You are in the hit list, but thank God, Satan should know that you have these 4 walls.
అండ్ గాడ్ షుడ్ ఛాలెంజ్ సేటన్ సేయింగ్ దట్ ఈ ఇద్దరు ఫ్యామిలీ ఇప్పుడు ఫ్యామిలీ సెటప్ చేసుకున్నారు కదా, ముట్టుకొని చూడు వాళ్ళ చుట్టూ కంచె ఉంది, ఆ కంచె వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ మై ప్రేయర్ బేటా, గాడ్ బ్లెస్ యూ అండ్ సో నైస్. I met your mother 40 years back and she insisted that I should come and be with you. Thank you, God bless you. Remember the message. మళ్ళీ ఇంటికి వెళ్ళి కొంచెం తర్వాత ఇదన్నీ అయిపోయినాక కూర్చొని థింక్ అబౌట్ ఇట్. ఓకే, గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ హ్యాపీ మ్యారీడ్ లైఫ్.